ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగుపడుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చుదురు. నా అంతట నేను ఏమీ చేయలేదు. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ప్రియదేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు ప్రశ్న అడిగిన వారికి, తన గురించి సణుగుకుంటున్న వారికి ఎలాంటి అద్భుతమైన ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నారో ఈ వచన భాగంలో మనము ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువారు తన గురించి విభిన్నమైన అభిప్రాయము కలిగిన వారికి ఆయన చాలా అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. తండ్రిన దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించడు కనుక తండ్రి ఆజ్ఞాపించిన ప్రతి పని కుమారుడు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే కుమారునికి చేయమంటున్నాడో కుమారుడు ఆ పని అలానే చేస్తున్నాడు. ఆయన తనంతట తాను ఏమీ చేయడము లేదు అని యేసు ప్రభువారు తెలియచేస్తూ, తండ్రి కుమారుని ప్రేమించుతూ తాను చేయి వాటినెల్లను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుడైన యేసును ప్రేమిస్తున్నాడు కనుక తండ్రి ఎలాంటి కార్యములు చేయాలనుకుంటున్నాడో ఆ కుమారునితో ఆయన ఏకమై ఉన్నాడని తెలియచేయడానికి
అలాంటి అద్భుత కార్యములు కుమారుని ద్వారానే జరిగిస్తున్నాడు. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగుపరచును. యేసుప్రభు వారు మానవుడిగా వచ్చిన మాత్రాన ఆయన దేహధారిగా వచ్చిన సామాన్యుడైన మనిషి కాడు. దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు. కనుక ఇప్పుడు నేను ఈ యొక్క పక్షవాయు గలవానికి బాగు చేయడం గురించి మీరు ఆశ్చర్యపడుతున్నారే, వీటికంటే గొప్ప కార్యములు తండ్రిని దేవుడు తన కుమారుని ద్వారా జరిగిస్తాడు అని యేసుప్రభు వారు తెలియచేస్తూ, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించునో. చచ్చిపోయిన వాళ్ళందరికీ తండ్రి అయిన దేవుడు బ్రతికించగలిగే సామర్థ్యుడు. ఎందుకంటే మృతులను ఆయన అక్షయులుగా లేపగలిగే శక్తి గలవాడు. అయితే భూలోకంలో తన కుమారుడుగా జీవిస్తున్న యేసు ప్రభు ద్వారా యేసయ్యకి ఆయన ఇచ్చిన అధికారం ఏమిటంటే, ఆయన బ్రతికి ఉన్న దినాల్లో తనకిష్టమైన వారిని ఆయన మృతులలో నుండి సహితము బ్రతికించే అధికారము కలిగిన వాడు యేసు ప్రభువారని యేసయ్య తన గురించి తండ్రికి ఉన్న ఆ ప్రేమ అధికారాన్ని చెప్తా ఉన్నాడు. తండ్రి ఎవనికి తీర్పు తీర్చాడు? తండ్రి అయిన దేవుడు ప్రేమ గలవాడు. తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చే పని ఆయనైతే చేయడు, కానీ ఆయన ఆ తీర్పు తీర్చే పని తన కుమారునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అందరికీ తండ్రి అంటే దేవుడు అంటే ఇష్టమే, దేవుడికి తెలుసు. లేక దేవునికి మేము ప్రార్థిస్తాం, దేవునికి మేము ఘనపరుస్తాం అంటున్నారు. కనుక యేసయ్య అంటున్నాడు, తండ్రిని ఘనపరచునట్లు తను పంపించిన కుమారుని కూడా అందరూ ఘనపరచాలని తీర్పు తీర్చే సర్వాధికారము తన కుమారుడైన యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించుకున్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా ఘనపరచడు. ఇక్కడ తండ్రిని ఘనపరిచే వ్యక్తి కుమారుని కూడా ఘనపరచాలి. ఆ మాట ఆయన తెలియచేస్తూ, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము గలవాడు. ఈరోజు ప్రపంచంలో కోట్లాది ప్రజలు పరలోకం నుంచి పంపబడిన యేసు ప్రభును నమ్మక ఆయన సామాన్యమైన మనుషులని విచ్చలవిడిగా మాట్లాడుతూ విమర్శించుకుంటూ జీవిస్తున్నారే. యేసు ప్రభును విశ్వసించని వాడు ఆయన నిత్య జీవము పొందడు. ఆవశ్యకంగా వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతున్నారో వారు తీర్పు నుండి దాటిపోతున్నారు, మరణం నుండి జీవంలోనికి దాటిపోతున్నాడు. వారు తీర్పు తీర్చబడరని యేసయ్య చెప్తా ఉన్నాడు. దీనిని బట్టి ఆలోచిస్తే ఎవరైతే యేసయ్యను నమ్మకుండా ఉన్నారో వారి కొరకు తీర్పు ఉంది, మరణము ఉంది. జీవంలో వారు ప్రవేశించలేక మరి వారు నిత్యత్వంలో నిత్య రాజ్యంలో ప్రవేశించక వారు నాశనమైన ఆ యొక్క పాతాళ కూపంలో పడద్రోయబడతారు అనేది మనం గ్రహించాలి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ మాట గమనిస్తే మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ. ఏమిటి దీని అర్థం? మృతులు అంటే చచ్చిపోయి పాతి పెట్టబడిన వారా? కాదు. బ్రతికి ఉంటూ తమ క్రియలు సరిగ్గా లేక క్రియల వలన చచ్చిన వారిగా మానవ జాతి జీవిస్తుంది.
దేవునికి దేవుడిగా పూజించని అనేక మంది ప్రజలు పేరుకే బ్రతికి ఉన్నారు, కానీ చచ్చిన వారితో సమానం. తోటి వారికి ప్రేమించరు, తోటి వారికి గౌరవించరు, దేవుని పట్ల విశ్వసించరు, తోటి వారికి మేలు చేయరు. అందుకే ప్రభు ఆ మాట చెప్తా ఉన్నాడు, బ్రతికున్న మన పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్న జనాంగాన్ని గురించి ఆ మాట ఆయన తెలియచేస్తున్నాడు. అందుకే ఈరోజు మృతులు కూడా దేవుని కుమారుని స్వరం వింటున్నారు. ఎప్పుడైతే ఆయన స్వరము వింటున్నారో దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుతున్నారు. ఎంతమంది యేసే సత్య సువార్త విని విశ్వసిస్తున్నారో, నా ప్రియ సహోదరి, నువ్వు నమ్మితే సరిపోదు, నీ భర్త కూడా ఆ స్వరము వినాలి, యేసేను నమ్మాలి. సహోదరుడా, నువ్వు వింటే సరిపోదు, నువ్వు నమ్మాలి, నీ భార్య నీ బిడ్డలు నమ్మాలి. కుటుంబం అంతా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. లేకపోతే మనం చచ్చిన వారితో సమానం. దేవుని మాటలు మనకు మంచి పనులు చేయమంటుంది, మంచిగా బ్రతుకమంటుంది. ఎంతమంది అయితే యేసే మాట విని నలుగురికి మంచి చేస్తామో మనము జీవిస్తాం, నిత్యజీవం కలిగిన వారమై ఉంటామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అలాగే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు కూడాను తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. సజీవుడైన దేవుడు నిత్యము నిరంతరము జీవిస్తున్నాడు. అయితే మానవ దేహధారిగా వచ్చిన యేసు ప్రభువారు ఆయన ఏదో చచ్చిపోయి కూలిపోయేవాడు కాడు, కానీ తనంతట తను జీవము కలిగిన వాడై ఉన్నాడు. తను చనిపోయిన మరలా ఆయన సజీవంగా బ్రతకగలిగిన వాడు. ఆయన నిత్యము నిరంతరము ఆయన దేవునిలో ఆయన మన కొరకు సజీవుడైన యేసు ప్రభువే. అందుకే దేవదూతలు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి పునరుద్ధరణ లేచినప్పుడు ఒక మాట అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు తెలియచేశారు, సజీవునికి మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని. అవును, యేసు ప్రభువారు సజీవుడైన దేవుడు. ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించండి. మనిషి కుమారుడుగా తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. కానీ ఒక్క యేసు ప్రభు వారిని మాత్రమే దేహధారిగా ఈ లోకంలో మానవుని లోనికి రావడానికి తన్నిన దేవుడు ఇష్టపడ్డాడు. కనుక యేసు ప్రభు వారు తీర్పు తీర్చుటకు అధికారము కలిగిన వాడుగా వచ్చారు. కానీ యేసు ఎన్నడూను ఎవరిని తీర్పు తీర్చలేదు. యేసు ప్రభు అందరినీ ఆయన తన కనికారంతో ఆయన కటాక్షము చూపించినవాడు. ఆయన యొక్క దీవెన అనేక మందికి ఆయన కనుపరిచాడు. కనుక ఇక మనం చూస్తున్నప్పుడు దీనికి ఆశ్చర్యపడకూడే ఒక కాలం వచ్చుతున్నది. ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు. అవును, యేసు ప్రభు చనిపోయినప్పుడు అనేక మంది ఆ గొల్గొతా కొండ పైన ఆయన చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు, ఆయన తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నప్పుడు అనేక మంది మృతులు అక్షయులుగా లేపబడ్డారు. వాక్యం చెప్తుంది, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తున్నారు. మంచి చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, చెడు చేస్తే మరలా మనము తీర్పు తీర్చబడి మనం నరకంలో పడద్రోయబడతామని ప్రభు తెలియచేస్తున్నాడు. నా అంతటా నేనే ఏమీయో చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమై. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తా ఉన్నాడో యేసు ప్రభువారు ఆ విధంగానే చేస్తున్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చటమే యేసు ప్రభువారి యొక్క లక్ష్యం. యేసయ్య స్వరం వింటామా? మనము రేపు చనిపోయిన పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్తాం. యేసేను నమ్మక, యేసేను అంగీకరించక ఉన్న మనుషులు పునరుత్థానమై ఒక
ఇలా చనిపోయి తిరిగి లేచిన మరలా వారికి రెండో మరణము అనంత నరకము అగ్నిగుండం. కనుక ప్రభువును విశ్వసించి ప్రభు మార్గంలో జీవిద్దాం. ప్రభు మనకి వాక్యం ద్వారా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రైన దేవా, మీకు వందనాలు. అనేక లోతైన విషయాలు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము నేర్చుకొనుచున్నాం. యేసయ్య మాటల్లో మేము వింటున్నాం. మేము నమ్మిన వారు నిశ్చయంగా మరణము తప్పించుకుంటున్నారు, తీర్పును తప్పించుకుంటున్నారు. ప్రభువా, మిమ్మల్ని నమ్మని వారికి తీర్పు ఉంది, మరణం ఉంది, భయంకరమైనటువంటి ప్రభువైన నాశనం ఉంది. కనుక ఆయన ఎంతమంది మీ వాక్యం వింటున్నారో మీ పట్ల విశ్వాసము కలిగి మీలో స్థిరులై ఉండే భాగ్యవంతులుగా కృప చూపించుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.